డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశ్రయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఈస్ట్ మండలం అధ్యక్షుడు గాలి దేవరశేఖర్ అధ్యక్షతన 6వ డివిజన్ రీచలపేట కలరపాకులు స్ట్రీట్ ఎస్సీ కాలనీలో 42 బూత్ అధ్యక్షుడు కాకాడ శివ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఏడిద కృష్ణ సౌజన్యంతో వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏడిద కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6న జన్మించారన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, రాజకీయంగా గళం విప్పేందుకు భారతీయ జనతా పార్టీగా స్థాపించారని అన్నారు. ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, మొట్టమొదటి హిందుత్వం కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. అటువంటి మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఎస్సీ వాడల్లో సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ సర్, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, బీజేపీ జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, రాచర్ల చిన్ని శ్రీమంతుల బాబ్జీ, నురుకుర్తి మూర్తి, మట్టా లక్ష్మణ్, కోండ్రు శ్రీకాంత్, గెడ్డం రవి, వేమగిరి చిన్న, టీడీపీ నాయకులు రాలు సంగంరెడ్డి, మంగ ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.